బైబిల్లో నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 753, పేజీ నెంబర్ 753 పేజీ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమందున్న గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆరాధనలు చేసిన సహాయముకి స్తుతిస్తూ, బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడుతురండి. నీ వాక్యం మాకు స్పష్టంగా అర్థమవునట్లుగా మాకు బోధించండి. నీ దాసుడు బలహీనుడు, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సార్వత్రిక సంఘ వాగ్దానములోని 3వ మాట మనము బల్ల వర్తమానం కొరకై గత కొద్ది వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును అని. యోవేలు గ్రంథాన్ని 1వ అధ్యాయం ఇప్పటికే మనం ధ్యానించాం. మొదటి 12 వచనాల్లో ఇశ్రాయేలు దేశంలో 4 రకాల పురుగులు వచ్చి పంటంతా తినివేశాయని, పంట పోయేసరికి దేవుని మందిరంలోకి వచ్చేటివన్నీ ఆగిపోయాయని, తర్వాత ద్రాక్షరసం తాగే వాళ్ళకి ద్రాక్షరసం కూడా లేదని, వ్యవసాయం చేసే వాళ్ళు కష్టపడిన ఫలితం లేదని, ద్రాక్ష తోట కాసేవారు కూడా ఎంతో దుఃఖముతో రోధిస్తున్నారని చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని తప్పించాలి, నష్టపోయిన నష్టాన్ని సమకూర్చాలి అంటే అది దేవుడు మాత్రమే చేసేవాడని 13వ వచనము నుంచి 1వ అధ్యాయం చివరి వరకు వారు ఒక ఉపవాస దినాన్ని చాటించి యాజకులు, పెద్దలు, దేశ జనులందరూ దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస దినం చాటించి వారు కన్నీటితో, రోదనతో దేవుని దగ్గర వారు ప్రార్థించాలి అని పోయిన వారని చెప్పుకున్నారు. 1వ అధ్యాయంలో 4 పురుగుల వలన కలిగిన నష్టం తిరిగి రావాలంటే ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసముతో ప్రార్థించే విషయాన్ని మనము చెప్పుకున్నాం. ఈరోజు 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియో అది సమీపమాయననియో దేశ నివాసులందరూ వణుకుదురుగాక. మనము 1వ అధ్యాయము ధ్యానించేటప్పుడు 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట గుర్తు చేసుకున్నాను. ఏంటన్నమాట? యెహోవా దినము అని. ఈ ప్రవక్త కాలములో 4 పురుగులు వచ్చి ఇశ్రాయేలు దేశం మీద పడి పంటంతా నాశనం చేస్తే ఆ దేశ ప్రజలు ఎంత భయపడిపోయినారు. ఆ జరిగిన ఆ పరిస్థితిని యోవేలు మనసులో ఉంచుకొని
ఇంకొక దినాన్ని గురించి ఆయన ప్రవచిస్తూ వచ్చినాడు. అదే యెహోవా దినం. మీరు ఈ 4 పురుగుల వలన కలిగిన నష్టానికే మీరు ఎంత భయపడితే, అయితే ఒక దినం రాబోతుంది. ఏదా దినం? యెహోవా దినం. మరి ఆ దినం ఇంకా భయంకరమైన దినం. దాన్ని ఎట్లా తప్పించుకుంటారు అని 1వ అధ్యాయం 15వ వచనంలో ఊరకు అట్లా గుర్తు చేసి, ఇప్పుడు 2-3 అధ్యాయాల్లో యెహోవా దినం ఎట్లుంటుందో ప్రవక్త వీరికి చక్కగా వివరిస్తూ వచ్చినాడు. అంటే అప్పుడు జరుగుతున్న ఆ నష్టాలను మనసులో పెట్టుకొని ఎప్పుడో ఇశ్రాయేలు దేశం మీదకి రాబోయే భయంకరమైన నష్టాన్ని గురించి యోవేలు ప్రవక్త ప్రవచించినట్లు ఈ 2-3 అధ్యాయాలు మనం చూస్తాం. అందుకే 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో యెహోవా దినాన్ని గూర్చిన విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు యోవేలు. మొదటి వచనంలో సియోను కొండ మీద ఏం చేయండి? బాకా ఊదండి. పూర్వకాలము ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తారండి? బాగా ఊదేవారు. బాగా అంటే బోర. ఇప్పుడంటే మైకులు వచ్చినాయి. కొన్ని దేశాల్లో, మన దేశాల్లో యుద్ధం జరిగేటప్పుడు సైరన్ మోగుద్ది. ఇప్పుడంతా లేటెస్ట్ అయిపోయింది. పూర్వకాలము ఏదైనా దేశంలో జరుగుతుందంటే వారికి హెచ్చరిక కొరకు ఏం చేసేవారు? బాగా ఊదేవారు. ఒక బోర శబ్దం ఊదేవారు. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశం మీదకి ఏం రాబోతుంది? శత్రు సైన్యం రాబోతుంది. ఆ సైన్యము భయంకరమైన సైన్యం. అది 4 పురుగులు వచ్చి పంటే తినిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే సైన్యం దేశంలోని ప్రజలను నాశనం చేయబోయే భయంకరమైన శత్రు సైన్యం వారి మీదకు వస్తున్నట్లుగా ఇక్కడ మొదటి వచనంలో బాగా ఊదండి అన్నాడు. 2వ లైన్లో నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. హెచ్చరిక అంటే జాగ్రత్త పడడానికి కదా. అక్కడక్కడ ప్రమాదకరమైన స్థలాల్లో ఏముంటాయి చెప్పండి? హెచ్చరిక బోర్డులు ఉంటాయి. సింగరేణి మనకు తెలుసు, కొన్ని స్థలాల్లో వెళ్ళకూడదు అక్కడికి. ఇది నిషిద్ధ ప్రదేశం అని అక్కడ ఒక బోర్డు పెట్టి ఉంటుంది. పోతే ప్రమాదం అనే హెచ్చరికలు అక్కడ ఉంటాయి. కరెంటు షాక్ కొట్టే స్థలాల్లో, ట్రాన్స్ఫారం దగ్గర అక్కడ ఏముంటుందంటే అక్కడ అపాయం అనే అక్షరాలు కూడా ఎర్ర అక్షరాలతో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎరుపు అనేది ప్రమాదానికి సూచన. అది ఇంగ్లీష్లో డేంజర్ అని రాసి ఉంటారు అక్కడ. ఇంకా చదువు రాని వాళ్ళకి గుర్తుగా ఒక పుర్రె, 2 ఏంటి ఎముకలు, బొక్కలు అంటాం కదా, అవి పెట్టుంటారు. అంటే నువ్వు కనుక అజాగ్రత్త ఇక్కడ ప్రవర్తించావా నువ్వు పుర్రె అయిపోతావు, 2 బొక్కలు అయిపోతావు అని. అంటే నీకు ప్రమాదం ఉంది అనే హెచ్చరిక సూచన అది. అందుకే యోవేలు ద్వారా దేవుడు అంటున్నాడు, బోర ఊదండి. సియోను అంటే యెరూషలేముకు ఉండే పేరే సియోను. సియోను అన్న యెరూషలేము అన్న ఒకటే. సియోను కొండ మీద బాగా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేము. హెచ్చరిక నాదం చేయండి. ఎందుకు? యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఏ దినం వస్తుంది? యెహోవా దినం. బైబిల్లో ఈ యెహోవా దినం గురించి చాలా చోట్ల ప్రవక్తలు ప్రవచించినారు. యెహోవా దినం అంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద జీవించిన మనుషుల మీదకి వచ్చే ఉగ్రత దినం. అది చాలా భయంకరమైన దినం అది. అందుకనే 11వ వచనం చివరిలో యెహోవా దినం ఎలాంటిది? బహు భయంకరము అన్నాడు.
ఇంకా మొదటి అధ్యాయం 15వ వచనం 2వ లైన్లో అది ఎంత భయంకరమైన దినం. యెహోవా దినం అనేది మామూలు దినం కాదు, అది భయంకరమైన దినం. దేవుడే ఈ భూలోకానికి రాబోయే దినం. దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి దేవునికి విరోధంగా ప్రవర్తించిన వారందరినీ శిక్షించే ఉగ్రత దినం అది. ఆ దినము ప్రవక్తకి ఎట్లా కనపడుతుంది? సమీపంగా ఉన్నట్లు కనపడుతుంది. వాస్తవంగా ఇప్పటి వరకు అది ఇంకా జరగలేదు. ప్రవక్తలకు దేవుడు ఎట్లా చూపించేవాడంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ప్రవచిస్తూ ఎప్పుడో జరగబోయే సంగతుల్ని అవి జరుగుతున్నట్లే దేవుడు వారికి ఏం చేసేవాడు? చూపించేవాడు. అందుకనే యెహోవా దినం వచ్చుచున్నది, అది సమీపంగా ఉంది. ఆ దినం వచ్చినప్పుడు దేశ నివాసులందరూ ఏమవుతారు? వణికిపోతారు. దేశ ప్రజలందరూ వణుకుతారు అన్నాడు. ఇప్పుడు 2వ వచనం, ఆ దినము ఎట్లుంటుంది అంటే చెప్తున్నాడు, అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినము కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకుముందు అటివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అతివి పుట్టవు. ఆ దినం ఎలాంటి దినం అంటే అంధకారముగా ఉండే దినం, మహాంధకారముగా ఉండే దినం, గాఢాంధకారం కమ్ముకునే దినం అంటే దాన్ని ఏమని చెప్పచ్చు అంటే చీకటి దినం. మనం అంటాం కదా బ్లాక్ డే అని. మొన్న ఈ మధ్య మీకు తెలిసే తెలియదు, 2019లో పుల్వామా అక్కడ దాడి జరిగింది. జరిగినప్పుడు ఉగ్రవాదులు ఏం చేశారు? బాంబు బ్లాస్టింగ్ చేశారు. మన సైనికులు సిఆర్పిఎఫ్ జవాన్లు చాలామంది చనిపోయినారు. ఆ చనిపోయే గుంపులో ఉట్నూరు పిల్లోడు కూడా ఉన్నాడు. వాడు తప్పించుకున్నాడు. మొత్తానికి ఎట్లా తప్పించుకున్నాడంటే వాడు అది జరిగిన తర్వాత మందిరం కాడికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏమైందిరా బాబు అంటే ఆ సత్య గుంపులో నేను ఉండేవాడిని అంకుల్ అన్నాడు. ఎట్లా తప్పించుకున్నావు మరి అంటే నేను ఫ్లైట్లో వచ్చినాను అన్నాడు. వాడు ఫ్లైట్లో వచ్చినందుకు జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వచ్చినాడు. ఆ నుంచి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చినాడు. ఒకరోజు ముందు పని ఉందని చెప్పి వాళ్ళ సార్ కాడ పర్మిషన్ తీసుకొని ముందు రోజు వాడు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు అక్కడ బ్లాస్టింగ్ జరిగింది. వాస్తవంగా ఆ వచ్చే వాళ్ళ బెటాలియన్ ఉంటుంది కదా, ఆ దాంట్లో ఆ వాహనాలు వీడు కూడా రావడానికి ప్లాన్ ఉంది. కానీ వాడు వాళ్ళ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒకరోజు ముందే ఉట్నూరు వచ్చినాడు. మళ్ళా రోజు అది జరిగినందుకు వాడు బాధపడితే ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మరి నువ్వు తప్పించుకున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను తప్పించుకున్నా కానీ నా కొలీగ్స్ అంతా రోజు అందరం పండుకొని ఒకచోటే ఉండేవాళ్ళం, ఒకచోట పడుకునేవాళ్ళం, ఒకచోట కూర్చొని తినే నా కొలీగ్స్ అంతా ఏమైనారు? ముద్దలైపోయినారు, రక్తపు ముద్దలైపోయినారు. అందుకే వార్త వినగానే బాధ అనిపిస్తుంది అంకుల్ అన్నాడు. అందుకే ఆ దినాన్ని ఏం డే అని పెట్టారు? బ్లాక్ డే అని పెట్టారు. కనుక చీకటి దినం, అంధకార దినం, యెహోవా దినం కూడా అట్లాంటిదే. అందుకే యోవేలు అంటున్నాడు, ఆ దినం ఎట్లుంటుంది? అంధకారముగా ఉంటుంది. ఎందుకు అంధకారంగా ఉంటుంది అన్నాడు? ఎందుకంటే 10వ వచనం చదవండి, అదే అధ్యాయం. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు ఏం తప్పిపోయింది? కాంతి తప్పుచున్నది అంట. అంటే ఆ దినాన సూర్యుడు ఏమైపోతాడు? తేజోహీనుడు, ప్రకాశం అనేది ఉండదు. ఇప్పుడు మనకు వెలుగు ఉందంటే సూర్యుడు ప్రకాశిస్తేనే. అయితే దేవుడు వచ్చే దినాన, ఆ మహాదినాన సూర్యుడు ఏమైపోతాడు? సూర్యుడు తేజోహీనుడు, ప్రకాశం ఇవ్వడంట.
అందుకే అది చీకటి దినంగా ఉంటుంది. ఇంకా 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాజనం రాకముందు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇది సంగతి. అంటే యెహోవా దినమున వెలుగిచ్చే సూర్యుడు ఏమైపోతాడు? తేజోహీనుడు. వెలుగు ప్రకాశం అనేది ఇవ్వడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని కోపం వచ్చింది. ఆ కోపానికి సూర్యుడే ప్రకాశం ఏమైంది? హీనమైపోయిందంట. అందుకే ఆ దినము చీకటి దినం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ కూడా యెషయా ప్రవక్త ఆ దినాన్ని గురించి చెప్తాడు. 13వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ దేవుని దినం, యెహోవా దినం ఎట్లొస్తుందో యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఇప్పుడు 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను, అది సంగతి. చీకటి దినం ఎందుకు చెప్పి? యెహోవా దినాన ఆకాశ నక్షత్రాలు నక్షత్ర రాసులు ఏమియవు? వెలుగు ప్రకాశింపనివ్వవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మను, చంద్రుడు సూర్యుడు చీకటి అయిపోతాడంట, చంద్రుడు ప్రకాశం ఇవ్వడు. అంటే ఆ దినాన సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ అన్నీ ఏమైపోతాయి? ప్రకాశం అనేది ఇవ్వని దినం అది. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం యోవేలు గ్రంథం తర్వాతే ఉంటుంది. 5వ అధ్యాయం 18వ వచనం. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు. యెహోవా దినం ఏదంట? వెలుగు దినం కాదంట. ఏ దినం అది? అంధకార దినం. కింద చదవండి 20 వచనం. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది ఎట్లుంటుందంటే కారు చీకటిగా ఉండదా? యెహోవా దినం ఎట్లుంటుందంటే కారు చీకటిగా ఉండే దినం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. హబక్కుకు తర్వాత ఉంటుంది. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. ఇక్కడ గమనించండి. ఆ దినం ఎట్లుంటుంది? అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినం. ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నీ కూడా యెహోవా దినానికి సంబంధించిన వచనాలు. యెహోవా దినమున ఎట్లుంటుందంటే అంధకారమయమైన దినం, చీకటి కమ్ముకునే దినం అది. ఆ దినం వెలుగు ఉండదు. సూర్యుడే కాంతి ఇవ్వడంటే ఆ దినం ఎట్లుంటుందో ఊహించుకోండి. అందుకే యోవేలు ఆ దినం ఎట్లుంటుందంటే అంధకారంగా ఉంటుంది, గాఢాంధకారంగా ఉంటుంది అని చెప్పి 4వ లైన్లో 2వ వచనం 4వ లైన్లో పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడును. అవి అంటే ఇక్కడ 1వ అధ్యాయములో ఉపయోగించిన మిడతలను కూర్చిన భాషలాగే ఇక్కడ కనపడుతుంది. అవి అంటే మిడతలని కాదు, కానీ ఇశ్రాయేలు దేశం మీదకి వస్తున్న శత్రు సమూహం. అవి ఎట్లుంటాయి అంటే ఉదయకాంతి కనబడినట్లు కనపడతాయి అంట. ఉదయకాంతి ఎట్లా వస్తుందండి? అప్పటిదాకా సూర్యుడు ఉన్నట్టుండి గబుక్కున లోకమంతా కనపడుతుంది సూర్యుని వెలుగు. అట్లా శత్రువు సడన్గా
యెరూషలేం మీదకి చుట్టూ వచ్చేస్తుంది అన్నమాట. అలా శత్రు సమూహం వస్తాయి అని యోవేలు చెప్తున్నాడు. ఆ వచ్చే సమూహము కింద అంటాడు, అవి బలమైన యొక్క గొప్ప సమూహము, ఇంతకుముందు అటివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అటివి పుట్టవు. మొదటి అధ్యాయంలో 4 రకాల మిడతలు, అవి ఎట్లా ఒకప్పుడు పుట్టలేదు మళ్ళీ పుట్టవని చెప్పినాడు, అదే మాట ఇక్కడ ఉపయోగించినాడు. మిడతలు అంతకుముందు ఈ దేశంలో ఎప్పుడూ వాళ్ళు చూడలేదు, మళ్ళా ఎన్నో చూడరు, అట్లాంటి మిడతలు అవి. అట్లాగే యెహోవా దినమున వచ్చే ఆ బలమైన గొప్ప సమూహము, శత్రు సమూహం ఎలాంటిదంటే ఇంతకుముందు ఎప్పుడు చూడని గొప్ప సైన్యం అన్నమాట. వాళ్ళు ఎన్నడూ అంత బలమైన సైన్యాన్ని చూడలేదు. ఇక 3వ వచనంలోంచి మనం చదివితే 3వ వచనంలో, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది, అవి రాకముందు భూమి ఏదేను వనం వలె ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. ఆ శత్రు సైన్యము యెరూషలేం ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చిన తర్వాత రాకముందేమో ఏదోను వనం వలె ఉందంటే దేశం. ఏదేను వనం ఎట్లుంది? ఎంతో ఆహ్లాదంగా పచ్చగా ఎంతో చక్కగా ఉన్న ఏదైనా తోట వలె వనం వలె ఉన్న ఈ దేశము ఆ శత్రు సమూహం వచ్చిపోయిన తర్వాత ఎట్లా మారిపోయింది? ఎడారి వలె. ప్రియులారా, యెహోవా దినమున యెరూషలేం మీదకి శత్రు సమూహాలు రాబోతున్నాయి. అవి రాకముందు ఇజ్రాయెల్ దేశం ఎంతో మంచిగా ఉన్న దేశం. ఆ సమూహం వచ్చిపోయిన తర్వాత దేశం ఏమైపోతుంది? ఎడారి వలె అయిపోతుందంట. చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్న, చాలే అమ్మ, ఏమొస్తుంది అన్నాడు? యెహోవా దినం వస్తుంది. ఎట్లా వస్తుంది? 2వ వచనం, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోవుదురు, అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. మొదటి వచనములో యెహోవా దినం వచ్చుచున్నది అన్నాడు. 2వ వచనములో ఏలయనగాని వివరంగా చెప్తున్నాడు. యెరూషలేం మీద యుద్ధం చేయడానికి ఎవరు వస్తున్నారు? అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అంటే ఇజ్రాయేల్ దేశం మీదకి ప్రపంచ దేశాలన్నీ రాబోతున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో ఏకమై ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి పోయే ఒక దినం రాబోతుంది, ఇంకా రాలేదు. ప్రియులారా, అన్య జనులందరినీ సమకూర్చబోతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కలిసి యెరూషలేం మీదకి మూకుమ్మడిగా ఒక్కసారి యుద్ధానికి పోబోతున్నారు. వాళ్ళు వెళ్ళి ఏం చేయబోతారు? పట్టణమును పట్టబడును. యెరూషలేం పట్టణాన్ని ఏం చేస్తారు? వాళ్ళు పట్టుకుంటారు. ఇండ్లు ఏమవుతాయి? కొల్ల పెట్టబడును. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో ఉండి ఇండ్లన్నీ కొల్ల పెట్టబడతాయి. స్త్రీలు ఏం చేయబడతారు? చెరపబడదురు. ఎంత భయంకరమైన మాటలు ఇవి. తర్వాత పట్టణంలో సగం మంది ఎక్కడికి పోతారు? చెరపట్టబడిపోతారంట. అయితే ప్రేమ కలిగిన దేవుడు చివర్లు అంటాడు, అయితే శేషించువారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుచురు. దేవుడు శేషాన్ని మాత్రము నిలబెడతాను అని చెప్పినాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు
వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో, రెండవ లైన్ చివరి నుంచి చూడండి. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద. అది యెహోవా దినం. ఇజ్రాయేలు దేశానికి స్వతంత్రం వచ్చింది మొదలుకొని, దేశముగా ఏర్పడింది మొదలుకొని, ప్రియులారా, ఈ దినం వచ్చేంత వరకు వాళ్ళకి ఎన్నడూ రాని ఆపద కాలం అంట. ఇజ్రాయేల్ దేశంలో ఎన్నడూ రాని భయంకరమైన దినం ఒకటి రాబోతుంది. అయితే చివర్లు అంటాడు, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు, వారు తప్పించు, వారే శేషం. ప్రియులారా, యెహోవా దినం ఇజ్రాయేల్ దేశం మీదకి రాబోయే శత్రువులు గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఒకటి యెరూషలేము మీదకి వస్తుంది. యెరూషలేమును చుట్టుకొని యెరూషలేమును ఏం చేస్తారు? నాశనం చేస్తారు. యెరూషలేమును నాశనం చేసినప్పుడు కొంతమంది తప్పించుకుంటారు, కొంతమంది దేవుడు శేషంగా మిగులుస్తాడు. యేసుక్రీస్తు కూడా క్రొత్త నిబంధనలో దీని గురించే మాట్లాడుతూ చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును అట్లాంటిది కలగబోదు. యెహోవా దినము లాంటి దినం ఈ సృష్టి ఆరంభము నుంచి ఇంతవరకు రాని దినం. ఊహించుకోండి, కరోనా వస్తేనే ఏం చేసింది చెప్పండి? ప్రపంచ దేశాలు విలవిల్లాడిపోయినాయి. కానీ దానికంటే మించిన భయంకరమైన ఆపద దినం ఈ లోకం మీదకి రాబోతుంది. ముఖ్యంగా యెరూషలేము మీదకి రాబోతుంది. కాబట్టి ఆ దినం లోకారంభం మొదలుకొని ఇంతవరకు ఎన్నడూ రానటువంటి దినం. ఆ దినమే యెహోవా దినం. దేవుడే ప్రపంచ దేశాలన్నిటినీ సమకూర్చి ఇజ్రాయేల్ దేశం మీదకి రప్పించబోతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని శత్రువులకు అప్పగించబోతున్నాడు. శత్రువులు ఆ దేశాన్ని నాశనము చేయబోతున్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు కొంతమందిని శేషంగా ఉంచబోతున్నాడు. అలాంటి దినాన్ని గురించే యోవేలు ఇక్కడ ముందుగానే ప్రవచిస్తున్నాడు. తర్వాత ఆ దినమున వచ్చే ఆ యొక్క సైన్యం యొక్క రూపాల గురించి 4వ వచనము నుంచి చదువుతాం. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తు వచ్చును. రథముల ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. 4వ వచనము నుంచి ఇక్కడ వాడబడిన ఈ పదాలన్నీ కూడా యుద్ధానికే సంకేతం అన్నమాట. గుర్రాలు, రౌతులు, రథాలు, తర్వాత అగ్ని కాలే ధ్వని, యుద్ధానికి సిద్ధపడిన సూర్యుల ధ్వని, ఇవన్నీ కూడా ప్రియుల యెహోవా దినమున యెరూషలేము మీదకి వచ్చే ఆ యొక్క శత్రువులు చేసే ఆ యొక్క యుద్ధాన్ని గురించి మాట్లాడుతుంది. 6వ వచనం. వాటిని చూచి జనములు వేదన నందును, అందరి ముఖాలు తెల్లబారెను. ఎప్పుడైతే ఈ ప్రపంచ సైన్యం అంతా ఒక్కసారి మూకుమ్మడిగా యెరూషలేము మీదకి వెళ్ళి సడన్గా ప్రత్యక్షమవుతుందో అప్పుడు యెరూషలేము ప్రజలు చూసి వేదన చెంది ముఖాలు ఏమవుతాయి? తెల్లబారుతాయంట. ముఖాలు తెల్లబారడం అంటే ఇక వాళ్ళకి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే అలాంటి భయంకరమైన దినం రాబోతుంది. ఆ దినాన 11వ వచనం చదవండి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. అంటే అది యెహోవా దినం అని ఎందుకు అన్నాడంటే, ఈ ప్రపంచ దేశాలన్నీ ఒకటై యెరూషలేము నాశనం చేయడానికి యెరూషలేము మీదకి వచ్చినప్పుడు, యెరూషలేమును అన్యజనులు శిక్షించగా, తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో శేషాన్ని రక్షించడానికి దేవుడు ఉరుము వలె గర్జించి వచ్చే దినం అది. గర్జించడం అనేది ఏం చూపిస్తుంది? కోపాన్ని చూపిస్తుంది. మొదటిసారి ఇందాక చెప్పినట్లు యేసుక్రీస్తుగా గొర్రె పిల్లగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. చనిపోయి తిరిగి లేచాడు. సువార్త ప్రకటిస్తున్న రక్షణ ఎవరైతే పొందరో, ఆ దినాన దేవునికి విరోధంగా పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వారిని శిక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చే ఆ భయంకరమైన దినం అది. అందుకే ఆ దినాన దేవుడు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న పాపులను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఒక 2 వచనాలు మీకు చదివించి ముగిస్తాను. చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి. ప్రభువైన యెహోవా దినం ఏమైంది? సమీపమాయెను. ఆ దినాన బలి ఒకటి ఏమైంది? దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి యెహోవా సన్నిధిని అందరు ఎట్లుండాలి? మౌనంగా ఉండాలి అని 8వ వచనం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ దేవుడు యెహోవా దినాన శిక్షించడానికి రాబోతున్నాడు. ఎవరిని శిక్షిస్తాడంట? ఆ దినమందు ఎవరిని? అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకునే వారందరినీ శిక్షిస్తాడంట. అన్య దేశస్థుల వలె వస్త్రాలు వేసుకునే వారిని. దేవుని పిల్లలు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలండి? దేవుని పిల్లలకి తగిన వస్త్రాలు వేసుకోవాలి. వస్త్రాల ద్వారా కూడా దేవునికి ఏం తీసుకురావాలి చెప్పండి? దేవునికి మహిమ. అందుకే పౌలు తిమోతికి రాస్తుంటాడు, దైవ భక్తికి తగినట్లు అంటాడు. మన వేషము, మన కట్టుబాట్లు, మన వస్త్రధారణ మన భక్తికి తగినట్టు ఉండాలి. అన్యజనుల వలె ఉండద్దు. దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే, అన్యజనులు ఎట్లుంటారో అట్లా ఏం చేస్తున్నారు? వేషం వేసుకుంటున్నారు. కొంతమంది కటింగ్ చేయించుకొని రారా అంటే మధ్యలో టోపీలాగా ఉంటుంది, చుట్టూ ఏమో బోడుగుండులాగా ఉంటుంది. వాడిని ఏమనుకోవాలా? వాడిని ఆఫ్రికన్ అనుకోవాలి కదా. ఆఫ్రికా దేశంలో ముందు కొద్దిగా ఉంచుకొని వెనకంతా కొట్టుకున్నట్టు. చూడండి ఎంత విచిత్రంగా చేయించుకొని వస్తారో. కొంతమంది ఏం చేస్తారంటే నెత్తెత్త పెంచుకొని ఆడపిల్లల లెక్క జడలు వేసుకుంటూ ఉంటారు. ఎంత వికారం కదా. చీర కట్టుకుంటే పోలే, లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుంటే పోలే. మగపిల్లలుగా పుట్టి మూతికి మీసం ఉండి ఆడవేషం కట్టేసుకోవాలనిపిస్తుంది. కొంచెం మంది సిగ్గుండాలి కదా మనకి. మనం మగవాళ్ళం కాబట్టి మగ వేషమే ఉండాలి. బైబిల్లో ఉంది, పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు. స్త్రీలు కూడా ఏమైపోయినారంటే వాళ్ళు స్త్రీలా కనపడడం లేదు. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే నా పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నాను. చూడడానికి బ్రదర్ లాగానే ఉంది. బ్రదర్ అంటే లే సిస్టర్ అంటుంది. గొంతును గుర్తుపెట్టి అనుకున్నా. కటింగ్ నాలాగే చేయించుకుంది. ఏం చేసింది? టీ షర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని షూ వేసుకొని వచ్చింది.
ఇప్పుడు మనం ఏమనుకోవాలా, ముఖం అంతా ముఖంలాగానే ఉంది, కటింగ్ మొగోళ్ళలాగానే చేసుకుంది. మీటింగ్కి వచ్చి స్టేజ్ మీదకి పిలిచి నా పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆమెను పిలిచేటప్పుడు ఆమె పేరేదో విచిత్రంగా ఉంది. పిలవగానే మగోడా ఆడ ఆమె నాకు అర్థం కాలే. గొంతు బట్టి నేను అమ్మాయి అనుకున్నాను, నా పక్కన కూర్చుంది. అప్పుడు నాకు అనిపించింది ఈ అమ్మాయి అని. చూడండి ఎంత విచిత్రం అయిపోతున్నారండి, అంత విచిత్రం. ప్రియులారా, అన్య దేశస్థుల వలె వస్త్రాలు ధరించుకునే వారిని నేను శిక్షింతును. దేవుడు శిక్షిస్తాడు. దేవుని పిల్లలకు తగినట్లుగా మన వస్త్రాధారణ ఉండాలి. అంతేగా 9వ వచనం, మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపు వారిని ఆ దినమందు మోసము బలాత్కారము చేసే అలాంటి ప్రజలను దేవుడు ఏం చేస్తాడంటే ఆ దినం శిక్షిస్తాడు. ప్రియులారా, యెహోవా దినమున అన్యజనుల వలె వస్త్రాలు ధరించేవారిని, యజమాని ఇళ్లలో మోసము బలాత్కారం చేసి మోసముతో నింపుకునే వారిని దేవుడు శిక్షించబోతున్నాడు. దేవుడు యెహోవా దినమున భూమి మీద ఉండే పాపులను దుష్టులను శిక్షించడానికి రాబోతున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 3వ వచనం. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు ఉందరు. మొదటి వచనం చదవండి. ఏలయనగా నియమింపబడిన దినం అంటే యెహోవా దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు వచ్చే దినమున గర్విష్ఠులను దుర్మార్గులను కొయ్యకాలుని ఎట్లా వ్యవసాయదారుడు కాలుస్తాడో అట్లా శిక్షించడానికి వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ భూమి మీదకి వచ్చే యెహోవా దినమున ఈ భూమి మీద ఉండే పాపులకి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అందుకనే ఆ దినం భయంకరమైన దినం. అది భయంకరమైన దినం కనుకనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11 చివర్లు అంటాడు, అది భయంకరమైన దినము, దానికి తాళగలవాడు ఎవడు. ఆ దినాన ఎవరు తట్టుకోలేరు. చూడండి, దేవుని కోపం వచ్చి ఒక్క నిమిషం భూమి ఊపాడు అనుకోండి, మనుషులందరూ ఏమైపోతారు చెప్పండి? యెహోవా దినాన భూమి కదులుద్దని కూడా ఉంది యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో. చూడండి, ఆ మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావం మహత్యము నుండి కొండల గుహలలోనూ బండ బేటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకుని వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ప్రియులారా, దేవుడు వచ్చే దినాన, ఆ యెహోవా దినాన భూమి కూడా ఏమైపోతుందంటే గజగజ వణికిపోతుంది. అప్పుడు మనుషులు ఏం చేస్తారు? చేతులతో చేసుకున్న ఆ విగ్రహాలన్నిటినీ ఎలుకలకి గబ్బిలాలకి విసిరేస్తారంట. ఎందుకంటే అరే మీరు కాదా దేవుడు,
భూమి ఊగిపోతుంటే రక్షించమని వేడుకుంటారు వాటిని. అవి కదులుతూనే ఉంటాయి, రక్షించవు. ఎందుకు? జీవం లేదు. వేస్ట్గా వీటిని పెట్టుకున్నామని చెప్పి విసిరేసి ఇప్పుడు మనం పానముతో బతకాలని అటు ఇటు పారిపోతారు. అట్లాంటి భయంకరమైన దినం. కాబట్టి ప్రియులారా, ఆ దినం కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఏం కావాలంటున్నాడు? సిద్ధపడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ప్రజలే కానీ దేవుని మాట వినడం లేదు. ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యములో నడిపించి మంచి దేశాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మకుండా ఆ దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కనుక ఆ దేశం మీదకి అన్యజనులను తీసుకొని వస్తాడు. అన్యజనులు వచ్చి ఆ దేశాన్ని నాశనం చేసిన తర్వాత దేవుడే వచ్చి అన్యజనులను శిక్షిస్తాడు. అదే యెహోవా దినం. అంటే ఇశ్రాయేలు ప్రజలనేమో అన్యుల చేత శిక్ష విధిస్తాడు, అన్యజనులందరినీ దేవుడు వచ్చి శిక్షిస్తాడు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ప్రపంచమంతటిని దేవుడు శిక్షించే దినమే యెహోవా దినం. ఆ భయంకరమైన దినం రాబోతుంది. కాబట్టి ప్రియులారా, ఆ దినాన్ని మనం తప్పించుకోవాలంటే ఈరోజే మనం ప్రభువుని నమ్మాలి, రక్షణ పొందాలి. రక్షించబడిన మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.